Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 142 బుక్ నుంచి ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్స్ జిఎస్ గుర్రే గురించి చెప్పుకుందాం. దీన్ని తెలుగులో భారతదేశంలోని సామాజిక సాంప్రదాయాలు మేధో పూర్వీకులు ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుంటాము. ఈ జిఎస్ గుర్రే అసలు పేరు గోవింద్ సదాశివ్ గొర్రె. ఇతను ఒక సంపన్నమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత గుర్రెను భారతీయ సామాజిక శాస్త్ర పితామహుడుగా మనం చెప్తూ ఉంటాం. గుర్రె ఇండలాజికల్ ఉపగమనము లేదా సంస్కృత సాహిత్యము ఆధారంగా భారతీయ సంస్కృతి సామాజిక నిర్మితులను అధ్యయనం చేయటంపై ఎక్కువ శ్రద్ధ చూపారు. గుర్రే సిద్ధాంతం ప్రకారము భారతీయ సమాజ శాస్త్రము స్థిరమైనది కాదు. ప్రాచీన భారతదేశంలో పుట్టి మధ్య యుగాల గుండా ప్రయాణించి ఆధునిక భారతదేశంలోకి అడుగుపెట్టిందని తను అభిప్రాయపడ్డారు. ఈ 3 యుగాల గుండా పయనించే సంస్థలను అధ్యయనం చేయాలి అని తను తీర్మానించుకున్నారు. ఏదైనా ఒక యుగాన్ని వదిలివేస్తే దానికి సంపూర్ణ అధ్యయము అనలేమనేది గుర్రే పేర్కొన్నారు. గుర్రే యొక్క ప్రముఖ రచనలు కూడా మనం తెలుసుకోవాలి. ఇతను కులము, తెగ, బంధుత్వము, సంస్కృతి, నాగరికత, మతము, సంఘర్షణ, సమైక్యత, సమాజ శాస్త్రము, కుటుంబము, వివాహము మీద అనేక రకాల పరిశోధనలు చేసి అనేక విషయాలు మనకు తెలియపరిచారు. ఈ భారతదేశంలో కులము అనే దాని మీద తన యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నాము. కులాన్ని తులనాత్మకంగా, చారిత్రకంగా, ఇండలాజికల్ గుర్రే అర్థవంతం చేసుకున్నారు. కులము భారతీయ సంస్కృతి నుంచి పుట్టిందని, కాలము మారుతున్న కొద్దీ మారుతూ ఉంటుందని గుర్రే అభిప్రాయపడ్డారు. అందువల్ల కులము సామాజ శాస్త్రీయ అధ్యయన వస్తువుగా తను స్వీకరించారు. కులము జాతి నుంచి ఏర్పడిందని, ఆర్యుల రాకతో భారతదేశంలోకి ప్రవేశించిందని సర్ రిస్లే పేర్కొన్న అభిప్రాయంతో గుర్రే తన కాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో ఏకీభవించారు. అతని యొక్క అభిప్రాయాలని గౌరవించారు నేను మనము చెప్పుకోవాలి. భారతీయ చరిత్రలో కులము ఐక్యత విచ్ఛిన్న ప్రక్రియకు ఎన్నో విధాలుగా లోనవుతూ ఉంటుంది. వైదిక యుగంలో కులము జాతి నుంచి ఉద్భవించిందని, ఆర్యులు శరీర వర్ణం దృష్ట్యా తాము ఆర్యేతరుల కంటే వేరని భావించేవారని గుర్రే అభిప్రాయపడ్డారు. కాలక్రమేణా వివిధ నరవర్గ సమూహాలు ఒకదానితో మరొకటి సంబంధాలను ఏర్పరచుకున్నాయి. హిందూ సంస్కృతి విలువలు ఆర్య సముదాయం నుంచి ఆర్యేతర సముదాయాలకు వ్యాప్తి చెందాయనేది గుర్రే అభిప్రాయపడ్డారు. భారతీయుల జాతి లక్షణాలను ఆర్యులకు తేడా ఉండటం వల్ల ఆర్యుల రాకతో భారతదేశంలో కుల ఆవిర్భావం జరిగిందనేది గుర్రే భావించారు. అయితే ఆర్యులు రావటము ముందు నుంచే భారతదేశంలో వివిధ జాతి సంవర్గాలు ఉండేవనేది గుర్తించారన్నమాట. ఆర్యులు సమాజంలో వేర్వేరు వ్యక్తులు, కుటుంబాలను వేర్వేరు వృత్తులు కేటాయించేవారు. వృత్తిపరంగా కులానికి పేరు ఆపాదించేవారు. ఆ కాలంలో అంటే ఆర్యులు సమాజంలో శిల్పులు, రైతులు, యోధులు, చేత పనివారు ఉండేవారని చెప్పారు. వీరి సమాజ వ్యవస్థీకృతమైనది. వీరి యొక్క సమాజము వ్యవస్థీకృతమైనది, ప్రగతిశీలకమైనది, ఎంతో క్రమశిక్షణ కలిగిగా అప్పుడు ఈ అందరూ కుల వృత్తులతో ఉండేవారు. కులము
కాలక్రమేణా గత శ్రేణిపై ఆధారపడి దోపిడీ వ్యవస్థ కాదు. ఒక ప్రత్యేక వృత్తిలో ప్రత్యేక నైపుణ్యాలను అందివ్వటమే కాక కుల వ్యవస్థ ఆర్యుల జీవితంలో క్రమశిక్షణని ప్రోత్సహిస్తూ ఉన్నదనేది గుర్రే అభిప్రాయపడ్డారు. ఏ కులము కూడా ఎక్కువ తక్కువ కాదు. గుర్రే అభిప్రాయం ప్రకారము ఆర్యులు సమాజంలోని శ్రమ విభజన వ్యవస్థిగత రూపానికి కులము కేంద్రభూతంగా ఉన్నదనేది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత దేశీయ సముదాయాలు ఆర్యులకు మధ్య యుద్ధాలు, భావ ప్రసారాల ద్వారా పరస్పర సంబంధాలు ఏర్పడటంలో దేశీయ పాలకులు ఆర్యుల పాలకులలోని క్రమశిక్షణను మెచ్చుకోవటమే కాక తమ సామాజిక జీవితంలో కుల లక్షణాలను ప్రవేశపెట్టారనేది గుర్రే మనకు చెప్పారు. దీనితో పాటు పూజారులు, మఠాధిపతులు, యాత్రికులు ఆర్యుల కుల వ్యవస్థ గొప్పతనాన్ని మనకు చాటి చెప్పారు. దీనితో కులము లక్షణాలు ఉత్తర భారతదేశం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలన్నింటికీ వ్యాప్తి చెంది పరిపూర్ణత సంతరించుకున్నది. కుల లక్షణాలను మనం చూసినట్లయితే భారతదేశంలో కులానికి 6 ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉన్నాయనేది గుర్రే మనకు వివరించారు. 1. ఖండాలుగా సమాజ విభజన. ఖండాలుగా సమాజ విభజన. 2వది తీసుకుంటే క్రమానుగత శ్రేణి. క్రమానుగత శ్రేణిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ కుల లక్షణాలు అనమాట ఇవన్నీ కూడా. ఆ తర్వాత 3వది మనం స్వీకరించినట్లయితే ఇక్కడ సామాజిక మతపరమైన అనర్హతలు, విశిష్ట అధికారాలు. 3వది మనకి సామాజిక మతపరమైన అనర్హతలు మళ్ళీ విశిష్ట అధికారాలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయని చెప్పారు. వృత్తి నిర్బంధాలు, తర్వాత ఆహారము పానీయాలు తీసుకోవటంపై, సామాజిక సంబంధాలపై నిషేధాలు. మరి ఆఖరి పాయింట్ తీసుకున్నట్లయితే అంతర్వివాహం. ఇవన్నీ కూడా కులములో ప్రముఖ లక్షణాలని గుర్రే మనకి తెలియపరిచారు. ఖండాలుగా శ్రమ విభజన, సమాజ విభజన ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. మొత్తము జనాభాను సమూహాలుగా విడదీస్తే ఖండాలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఇవి మౌలికంగా సమస్తరీయము స్వభావాన్ని కలిగి సామాజిక సమూహాలను ఏర్పరుస్తూ ఉంటాయి. పుట్టుకతో సభ్యత్వము లభించి ఒక తరము నుంచి మరొక తరానికి కొనసాగుతూ ఉంటుంది. సభ్యత్వము ఆధారముగా ప్రతి వ్యక్తికి నిర్దిష్టమైన అంతస్తు, పాత్రలు, విధులు ఈ యొక్క సమాజ విభజనలో ప్రముఖంగా ఉంటూ ఉంటాయి. ఆ తర్వాత క్రమానుగత శ్రేణి. ఇది కులం 2వ ప్రధాన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. సమాజాన్ని ఖండాలుగా విభజించి తరువాత వాటిని ఒక పిరమిడ్ ఆకారంలో అమర్చితే దానిని క్రమానుగత శ్రేణి అంటూ ఉంటాం అన్నమాట. శుచి, అశుచి ఒక సమూహంలోని ప్రాధాన్యత ఇవ్వటము, సమాజంలో ప్రాధాన్యతలను మొదలైన సాంస్కృతిక సూత్రాలు ఖండాలుగా విభజితమైతే సామాజిక సమూహాలను క్రమానుగత శ్రేణిలో గల స్థితిని నిర్ణయిస్తారు. వ్యక్తికి అందుబాటులోకి వచ్చే జీవిత అవకాశాలను, అంటే ఈ జీవిత అవకాశాలు అంటే ఏంటి? విద్య, ఆరోగ్యము, పోషకాహారం, ఇవి జీవిత అవకాశాలు అన్నమాట. జీవన వనరులు అంటే ఏంటి? సంపద, సత్తా, ఆస్తి క్రమానుగత శ్రేణి నిర్ణయిస్తూ ఉంటుంది. కుల శ్రేణిలో హోదా పైకి పెడుతున్న కొద్దీ ఈ అంశాలు అందుబాటులోకి రావటము పెరుగుతూ ఉంటుంది అనేది మనము గమనించవలసిన విషయం. 3వ పాయింట్కి వచ్చేటప్పటికీ సామాజిక మతపరమైన అనర్హతలు. సామాజిక మతపరమైన అనర్హతలు కుల వ్యవస్థలోని కాఠిన్యాన్ని మనకి వ్యక్తం చేస్తూ ఉంటాయి. ముర్రే అభిప్రాయం ప్రకారము
హిందూ సామాజిక జీవితము ఈ అనర్హతలతో వ్యక్తమవుతూ ఉంటుంది అన్నమాట. సామాజిక మతపరమైన అనర్హతలు శుచి అశుచి భావన ఆధారంగా ఏర్పడుతూ ఉంటాయి. అనర్హతలు అశుచిగా పేర్కొనే కులాలు అనుభవిస్తే విశిష్టాధికారాలు శుచి ఉన్నత కులాలకి లభిస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత వృత్తి నిర్బంధాలను మనము వృత్తులు వంశపారంపర్యంగా నిర్ణయించబడతాయనేది మన అందరికీ తెలిసిన విషయమే. సాంప్రదాయక వృత్తులను మార్చుకోవటానికి వీలు లేదు. కుల సభ్యులు తమ వృత్తులలో ఆధిక్యతను గోప్యతను కొనసాగిస్తూ ఉంటారు. ఇతర కులాలను చేర్చుకోరు. బ్రాహ్మణులు మొదలైన ఉన్నత కులాల వారు మత గ్రంథాలను అధ్యయనం చేయవచ్చు, కానీ ఇతర కులాల వారు చేయటానికి వీలు లేదన్నమాట. బట్టలు ఉతకటము, స్నానాల గది శుభ్రం చేయటము వంటి పనులను అస్పృశ్య కులాలకి చెందినవిగా అప్పుడు ఈ యొక్క వృత్తి నిర్బంధాలలో పేర్కొంటూ ఉండేవారు. ఆహార పానీయ విషయాలలో సామాజిక సంబంధాల నిర్బంధాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని కులాల వారిపై కొన్ని నియమాలను విధిస్తారు. భారతదేశంలో ఆహార సామాజిక సంబంధాల సమయంలో ఇప్పటికీ నిషేధాలు ఉన్నాయి. 2 రకాల ఆహారాలను గుర్తిస్తారు. ఇది వండిన ఆహారము, ఉడికించని ఆహారముగా మనం పేర్కోవాలి. దీన్ని మనము కచ్చా ఆహారము, పక్క ఆహారంగా చెప్తూ ఉంటాము. ఆహారాన్ని పంచుకోవటంపై కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయనేది గుర్రే అభిప్రాయపడ్డారు. అంతర్వివాహము. భారతీయ కుల వ్యవస్థలో అంతర్వివాహం ఆధారముగానే వ్యత్యాసాలు కనపడుతూ ఉంటాయి. ఒక కులానికి చెందిన వారు ఆ కులానికి చెందిన వారిని మాత్రమే వివాహం ఆడాలి. అంతర్వివాహం అంటే బయట వారిని వివాహం చేసుకోవటానికి వీలు లేదనమాట. ఈ నియమాలు ఉల్లంఘిస్తే అవి నేరము మాత్రమే కాక పాపము కూడా అని తెలుస్తారు. కుల పంచాయతీ కుల వివాహాలకు నిషేధించడమే కాక ఈ నియమాలను ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షిస్తూ ఉండేవారు అప్పుడున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా. ఇక్కడ విమర్శనాత్మక మూల్యాంకనం అంటే ఈ యొక్క విమర్శనాత్మక మూల్యాంకనంలో ఆధునిక భారతదేశము ఆవిర్భావాన్ని, ఇస్లామిక్ బ్రిటిష్ పాలకుల సేవలను గుర్రే గుర్తించలేదు. వీరు ఇరువురు నగర ప్రణాళిక నిర్మాణ రీతులు, నూతన పరిపాలన, సాంకేతిక విజ్ఞానము అంశాలతో అందించిన సేవల ఫలితముగా భారతదేశంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. సామాజిక శాస్త్రము ఒక శాస్త్రము కనుక సామాజికవేత్తలు తత్వ విచారము కన్నా కూడా ఈ యొక్క పద్ధతులను యథార్థాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది గుర్రే తన యొక్క అభిప్రాయపడ్డారు. ఏఆర్ దేశాయి అభిప్రాయం ప్రకారము భారతదేశాన్ని సాంస్కృతిక దృష్ట్యా అధ్యయనం చేస్తే అసమానతలు, వైవిధ్యము, గతి తార్కికము, దోపిడీలతో జీవించే నిజమైన భారతదేశాన్ని అర్థం చేసుకోలేమనే అభిప్రాయాన్ని వేర్పించారు. ఇవన్నీ కూడా గుర్రే యొక్క అభిప్రాయాలుగా మనము తెలుసుకోవచ్చు. ఆ తర్వాత గుర్రేని మనము సామాజిక శాస్త్ర భారతదేశంలో ఉన్న పితామహుడుగా చెప్పుకున్నాం. ఇతను భారతదేశంలో సాంప్రదాయ సామాజిక వ్యవస్థని ఎంతో చక్కగా పరిశోధన పద్ధతుల్లో పేర్కొన్నారు. ఇక్కడ ఇతను భారతదేశంలో కులము మరియు బంధుత్వము, కులము యొక్క కొత్త పాత్రలు, భారతదేశంలో గిరిజనుల యొక్క అధ్యయనము, భారతదేశంలో గ్రామీణ పట్టణీకరణ పద్ధతులు, భారతదేశంలో మతపరమైన నమ్మకాలు పద్ధతులు, సాధువుల సంప్రదాయ పాత్రలు, భారతదేశంలో కళలు, ఆర్కిటెక్చరు, భారతదేశంలో హిందూ ముస్లిం సంబంధాలు. ఇతను కులము జాతి శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవచ్చు. వైదిక భారతదేశంపై అతని పని సంస్కృత రచనలని ఎక్కువ అంటే సంస్కృతం మీద తనకు చిన్నప్పటి నుంచి
ఎక్కువ పట్టు ఉండటం వల్ల సంస్కృత గ్రంథాలని ఎక్కువ పరిశోధించి మన తాత్విక చింతన పద్ధతుల్ని సామాజిక పరంగా తెలియపరిచిన వారిలో ప్రముఖులుగా మనం గుర్రేన్ గురించి చెప్పుకోవచ్చు. ఇతని యొక్క బ్రిటిష్ మానవ శాస్త్ర డాక్టర్ WHR యొక్క ప్రభావము గుర్రె మీద ఎంతో ఉన్నదనేది మనం చెప్పుకోవాలి. తెగలు, బిల్లులు, గోండులు, సంతనులు, వెనుకబడిన హిందువుల వంటి వారు అనేది తను తెలియపరిచారు. తర్వాత మిగులు ఆహార పంపిణీ ఏ విధంగా జరిగిందనేది కూడా గుర్రె మనకి అనేక రూపాలలో సామాజిక శాస్త్ర పద్ధతుల పరిశోధనల ద్వారా తెలియపరిచారనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గోవింద్ సదాశివ గుర్రె 1893లో డిసెంబర్ 12న భారతదేశంలో పశ్చిమ తీరంలో మాల్వానా అనే చిన్న పట్టణంలో జన్మించారు. మాల్వానా ముంబైకి 200 మైళ్ళ దూరంలో ఉన్నది. అతను దుకాణాలు మరియు ఇతర ఆస్తులను కలిగి ఉన్న ఒక సాంప్రదాయమైన ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబం చెందినవాడిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అదే సంవత్సరంలో అతని తాతగారు మరణించడంలో ఇతనికి ఈ యొక్క పేరు గోవింద్ సదాశివ గుర్రె అనే పేరుని నామకరణ చేశారు. కుటుంబం చాలా మతపరమైనది మరియు భక్తికి ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందినదిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎంతో సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబము, ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబముగా మనం చెప్పుకుంటూ ఉంటాము. మాల్వాలో పాఠశాలలో ఇతని యొక్క చిన్న అంటే ప్రాథమిక విద్యాభ్యాసము జరిగిందని చెప్పుకోవాలన్నమాట. అతని మాతృభాష మరాఠీ మరియు అతను ప్రారంభ పాఠశాల విద్య కూడా మరాఠీలోనే జరిగిందిగా మనం గ్రహించవచ్చు అనమాట. ఇతని తాతగారు సంస్కృత పండితుడు అనమాట. కాబట్టి సంస్కృత పరిజ్ఞానము ఇతని చిన్నతనంలోనే ఎక్కువ కలిగి ఉండేవారు అనేది మనం చెప్పుకోవచ్చు. అతని తాత సంస్కృతంకు తెలుసు కనుక సంస్కృతం నేర్చుకోవటము చిన్నతనం నుంచే ప్రారంభించారు. ఆ విధంగా మనకి ప్రాచీన సంస్కృత గ్రంథాలని చదువుతూ నేర్చుకుంటూ అనేక తాత్విక చింతన పద్ధతులను సమాజపరంగా గుర్రె ముందు తన అభివృద్ధి పదంలో ఎక్కువ ఆచరించారనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత మతపరమైన వాతావరణము ఎక్కువగా ఉండేది గృహంలో, మరియు భక్తి మరియు అభ్యాసానికి దాని ఖ్యాతికి గుర్రె లోతైన ప్రభావాన్ని చూపించారు. వీరి ఇంటిలో ఎక్కువ మతపరమైన ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. సంస్కృతంలో ఎక్కువ పాండిత్యం కలిగి ఉండటం వల్ల ఇతనికి ఈ యొక్క పద్ధతుల మీద ఎక్కువ లోతైన ప్రభావాన్ని, అంటే తాత్విక చింతన పద్ధతుల మీద ఎక్కువ లోతైన ప్రభావాన్ని చూపించినాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఆధునిక విద్య ఇతను నేర్చుకోవటానికి ఇంగ్లీషు తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటూ పెరిగారు. తర్వాత మరియు ఆధునిక విద్యను పొందారు అనేది చెప్పుకోవచ్చు. కానీ హిందూ సంస్కృతి మరియు సాంప్రదాయాలకి అతని మూలాలు చాలా లోతైనవిగా మనం గుర్తించవలసిన విషయం ఉన్నదన్నమాట. గుజరాత్లోని జునాగఢ్ నుంచి మెట్రికులేషన్ పూర్తి చేయడానికి అతని తల్లి తనని జునాగఢ్ పంపింది. అక్కడ ఇతని అన్నయ్య కూడా జాబ్ చేస్తూ ఉంటారు. అక్కడ అతను సంస్కృతంలో చాలా ప్రావీణ్యాన్ని సంపాదించారనేది మనం చెప్పుకోవచ్చు. గుర్రె కళాశాలలో మొదటి స్థానాన్ని పొందుతూ ఉండేవాడు. చదువులో చాలా నేర్పరితనము, తెలివిగలతనాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉండేవారు. యూనివర్సిటీలో 4వ స్థానాన్ని సంపాదించారనమాట. ఇక చిన్న దశలో ఉన్నప్పటికీ అతను చదువులో చాలా బాగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించేవాడు. 1915లో జిఎస్ గుర్రె తన BA పూర్తి చేశారనేది మనం చెప్పుకోవచ్చు. మొదటి స్థానంలో పూర్తి చేశారనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత 1923లో వారు తన సొంత ఇంటిని స్థాపించినప్పుడు ఆమె అసలు పేరుతో పెళ్లి జరిగిందనమాట. పెళ్లి తర్వాత అమ్మాయి వ్యక్తిగత పేరును మార్చే పద్ధతిని అతను వ్యతిరేకించారు. అతను దాన్ని పరిగణలోకి తీసుకున్నందున అతడు చెల్లెలపై పచ్చబొట్టు వేసుకునే సాంప్రదాయ పద్ధతిని కూడా వ్యతిరేకిస్తూ ఉండేవారు. అంటే ఆ కాలంలో పెళ్ళైన తర్వాత ఆవిడ యొక్క పేరు మారుతూ ఉండేది, అంటే చేసుకున్న గృహిణి పేరు మారుతూ ఉండేది.
అన్నిటిని కూడా గుర్రే అప్పటి నుంచి కూడా వ్యతిరేకమైన పద్ధతిని ఏర్పరచుకున్నారు. అనాగరికమైన అతను బిఏ ఫలితముగా అతను పాశ్చాత్య మాధ్యమంలో శిక్షణ పొందిన ముంబైలోని మొదటి వైద్యులలో ఒకరైన గ్రేట్ ఇండాలజిస్ట్ బౌదాజీ లార్డ్ పేరు మీద బౌదాజీ బహుమతిని అందుకున్నారు. అంటే చదువులో అతను ఎంతో ముందంజలో ఉన్నారనేది మనకి తెలిసిన విషయమే. సదాశివ కళాశాలలో ఫెలోషిప్కి నియమితులయ్యారనమాట. అతని విజయము విశ్వవిద్యాలయ చరిత్రలో అద్వితీయమైనదిగా చెప్పుకోవాలి. ఎందుకంటే అతను ముందు ఎవరు సంస్కృతంలో ఎంఏ చేసిన వారు లేదు. సంస్కృతంలో కూడా అతను బహు విశిష్టమైన స్థానాన్ని పొందారు. ఆ తర్వాత అతను సోషియాలజీలో చదువు కోసము విదేశాలకు వెళ్లేందుకు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది బాంబే విశ్వవిద్యాలయం ముందు ప్రచారము చేసింది. ఇక్కడ బొంబాయి విశ్వవిద్యాలయంలో సోషియాలజీకి చెందిన గెడెస్ట్ని కలవమని ఇతనికి సలహా ఇవ్వటం వల్ల ప్రొఫెసర్ గెడెస్ట్తో తన పరస్పర చర్యల సమయంలో అతను బాంబే అర్బన్ సెంటర్ అనే అంశంపై ఒక వ్యాసాన్ని రాశారు. దాన్ని గెడెస్ట్ ఎంతో ప్రశంసించారనమాట. ఇది గుర్రే విదేశీ స్టడీ స్కాలర్షిప్ పొందేందుకు ఎంతో దోహదం చేసిందనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత సామాజిక శాస్త్రంలో అనేక వ్యాసాలు రాశారు మరియు వాటిని రాయల్ ఆంథ్రోలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నల్ మరియు ఆంథ్రోపోస్ జర్నల్లో ప్రచురించారన్నమాట. ఇతను 1930లో భారతదేశంలో తన అత్యంత ముఖ్యమైన రచనలు కులము మరియు జాతి గురించి గ్రంథాన్ని రాశారు. అతని పిహెచ్డి పట్ట దీని మీద లభించిందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి WHR తర్వాత అతను భారతదేశానికి తిరిగి వచ్చారు. తర్వాత ఈ యొక్క పద్ధతుల్లో ఎంతో అంటే సోషలాజికల్ మీద ఎంతో సొసైటీ అండ్ సామాజిక తార్కిక చింతనల మీద కులము మతం మీద ఆసక్తిని పెంచుకొని అనేక రచనలు చేస్తూ అనేక అధ్యయనాలు చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలని సంపాదించుకున్నారు. జిఎస్ గుర్రే బొంబాయి విశ్వవిద్యాలయంలోని లీడర్గా మరియు సోషలాజీ విభాగానికి అధిపతిగా 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత 1934లో సోషలాజికల్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. అతను 1934లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క ఆంథ్రోపాలజికల్ విభాగానికి అధ్యక్షులుగా కూడా నియమించబడ్డారు. అదే సంవత్సరం అతను రాయల్ ఏషియాటిక్ సొసైటీ యొక్క మేనేజింగ్ కమిటీ ద్వారా నామినీగా కూడా ఎంపికయ్యారనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇతను ఎంతో కృషి చేశారు, సోషియాలజీ మీద ఎంతో కృషి చేశారు. 1942లో అతను బాంబే ఆంథ్రోపాలజికల్ సొసైటీకి అధ్యక్షులుగా కూడా వివరించారు. ఇవన్నీ అతను తాత్విక చింతన పద్ధతులతో కులము జాతి మీద అనేక గ్రంథాలను రాయటానికి అనేక అధ్యయనాలు చేయటానికి ఎంతో దోహదపడిందనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత జిఎస్ గుర్రే తెగలు మరియు కులాలు జాతి శాస్త్రవేత్తలు అయితే అతను కూడా అనేక అధ్యయన ప్రక్రియలని ప్రచురించారు. ఇతర అంశాలపై విస్తృతంగా తమ రచనలలో గుర్రే ఏకీకరణకి నొక్కి చెప్పారనమాట. అతను తన సామాజిక శాస్త్ర రచనలను అనుబంధముగా చరిత్ర మరియు గణాంక డేటాను ఉపయోగించారనేది మనము గ్రహించవలసిన విషయము. తర్వాత గుర్రే సామాజిక శాస్త్ర విభాగంలోని ప్రవేశించడానికి ముందు శిక్షణ ద్వారా సంస్కృతవాది. తరువాతి సంవత్సరాలలో ప్రాచీన వైదిక భారతదేశంపై అతని పని సంస్కృత రచనలపై అతని ఆసక్తిని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. అతని జీవిత చరిత్ర వివరాలు, కేంద్ర ఆలోచనలు మరియు ముఖ్యమైన రచనలను మనము ఎన్నో తెలుసుకోగలుగుతూ ఉంటాము. ఇక్కడ వచ్చేటప్పటికి కేంద్ర ఆలోచనలు, గుర్రే యొక్క కేంద్ర ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము. జిఎస్ భారతీయ సామాజిక శాస్త్రానికి గుర్రే యొక్క రచనలు ప్రధానముగా కులాలు
మరియు తెగల జాతి శాస్త్రంగా మనం గ్రహించవలసిన విషయం. గ్రామీణ పట్టణీకరణ, మతపరమైన దృగ్విషయాలు, సామాజిక ఉద్రిక్తలు మరియు భారతదేశంలో కళలపై ఆధారపడటము, అతని ఆలోచనలు ఈ క్రింద పద్ధతుల్లో ఉన్నాయనేది చెప్పుకోవచ్చు. భారతదేశంలో కులము, బంధుత్వము ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. గుర్రే యొక్క కులము యొక్క భావన ఏంటి అంటే, ఇక్కడ గుర్రే కులాన్ని భారతీయ నాగరికత ప్రత్యేకమైన సామాజిక సంస్థగా వర్ణించారనేది మనం ముందు కూడా తెలుసుకున్నాం అన్నమాట. ఇది ప్రపంచంలోని ఇతర సామాజిక సమూహాలకు స్పష్టమైన వ్యత్యాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. హిందూ సమాజము వివిధ స్థాయిల్లో గౌరవము మరియు సామాజిక పరస్పర చర్యలలో కులము అని పిలువబడే సమూహముగా విభజించబడిందనేది గుర్రే కుల వ్యవస్థ యొక్క పద్ధతుల్లో తెలియపరిచారు. తర్వాత ఈ సమాజం యొక్క విభజన కుల సమాజము భిన్నమైన సమూహాలను కలిగి ఉంటుందని మరియు వాటి స్వంత జీవితాన్ని కలిగి ఉంటుందని మరియు సభ్యత్వము ఎంపిక ద్వారా కాకుండా పుట్టుకతో నిర్ణయించబడుతుందనేది కూడా గుర్రే అభిప్రాయపడ్డారు. కులాలు తమతో తాము చిన్నవి మరియు పూర్తి సామాజిక ప్రపంచము పెద్ద సమాజాలతో జీవిస్తున్నప్పటికీ ఒకదానికొకటి ఖచ్చితంగా గుర్తించబడతాయనేది కూడా మనం తెలుసుకోవాలనేది అతను అభిప్రాయపడ్డారు. ఈ యొక్క సోపాన క్రమము కుల సమాజం యొక్క ప్రధాన లక్షణం. సమూహాల సోపాన క్రమము ఇది సమాజ ప్రాధాన్యత యొక్క ఖచ్చితమైన యొక్క పథకాన్ని సూచిస్తూ ఉంటుంది అనేది కూడా గుర్రే అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఇక్కడ ఈ కులాల మధ్య శ్రేణికి అధిపతిగా బ్రాహ్మణుడు, తర్వాత ఆహారము మరియు సామాజిక సంభోగంపై పరిమితులు, నిమిషాలు, నియమాలు ఉన్నాయనేది గుర్రే పేర్కొన్నారు. ఆ తర్వాత వివిధ విభాగాలు, పౌర మరియు మతపరమైన వైకల్యాలు మరియు అధికారాలు కలిగి ఉన్నాయనేది కూడా గుర్రే అభిప్రాయపడ్డారు. భారతదేశం అంతటా ఉన్న పౌర హక్కులు మరియు వైకల్యాలు యొక్క స్పష్టమైన గుర్తులలో ఒకటి గ్రామంలోని వ్యక్తిగత కులాలు లేదా ఒక గ్రామంలోని సమూహము అని గుర్రే పేర్కొన్నారు. ఇక్కడ స్వచ్ఛత మరియు అంటరానితనానికి సంబంధించిన నియమాలు విషయంలో దక్షిణ భారతదేశంలో అత్యంత కఠినమైనవిగా నిలుస్తున్నాయి అనేది కూడా గుర్రే అధ్యయన ప్రక్రియల్లో తెలుసుకున్నారనమాట. ఇక్కడ కొన్ని కులాలకి ప్రవేశము లేదు. కొన్ని ప్రదేశాలలో నిర్మించాల్సిన ఇళ్ళు, నిర్మాణానికి వినియోగించాల్సిన వస్తువులు కూడా నిమ్న కులాల వారిని నిర్దేశించబడ్డాయనేది కూడా ఈ యొక్క గృహ నిర్మాణంలో కూడా ఈ పద్ధతులు ఉన్నాయనేది ఏర్పరచుకున్నారు. వృత్తి యొక్క అనియంత్రణ ఎంపిక లేకపోవటము, వృత్తుల వారసత్వము ద్వారా పరిష్కరించబడతాయనేది తెలుసుకోవాలన్నమాట. సాధారణంగా కులాలు తమ సాంప్రదాయ వృత్తుల్ని మార్చుకోవటానికి అనుమతించబడవనేది మనం ముందు కూడా తెలుసుకున్నాం అన్నమాట. వివాహ పరిమితి, కుల సమూహాలు ఇక్కడ సూత్రాన్ని అనుసరిస్తూ ఉంటాయనేది, అంటే కుల సంఘాలు తమ స్వంత గ్రూపులోనే పెళ్లి చేసుకోవాలని, పెళ్లి చేసుకుంటుంది కుల సంఘాల వెలుపల తీవ్రముగా ఖండించబడిందండి. అంతర్వివాహాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది అంతా భారతదేశంలో అనేది తన యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచారు. మరియు గోత్రము మరియు చరణాలు, ఇండో యూరోపియన్ భాషల బంధుత్వ వర్గాలు ఇవి ప్రజల ర్యాంకు మరియు స్థితిని క్రమబద్ధీకరిస్తాయనేది గుర్రే మనకి తెలియపరిచారు. ఈ వర్గాలు గతంలో ఋషుల పేర్ల నుంచి ఉద్భవించాయని, ఈ ఋషులు గోత్రము మరియు చరణాల యొక్క నిజమైన లేదా పేరు లేని యొక్క స్థాపకులుగా మనం గుర్తుపెట్టుకోవాలనేది గుర్రే అభిప్రాయపడ్డారు. భారత సంతతి ఎప్పుడు రక్తబంధముతో గుర్తించబడలేదు. వంశాలు తరచూ గతంలోని ఋషుల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక సంతతిపై ఆధారపడి ఉంటాయనేది గుర్రే అభిప్రాయపడ్డారు. బంధుత్వానికి వెలుపల మనము గురు శిష్యుల సంబంధాన్ని
గుర్తించవచ్చు అనేది గుర్రే తన అధ్యయన ప్రక్రియల్లో అనేక రకాలుగా తెలియపరిచారనేది మనము చెప్పుకోవటం జరుగుతూ ఉన్నదన్నమాట. ఆ తర్వాత ఇది కూడా ఆధ్యాత్మిక సంతతిపై ఆధారపడి ఉంటుందనేది అభిప్రాయపడ్డారు. శిష్యుడు తన గురువు నుంచి వచ్చినందున గర్వపడుతూ ఉంటారు. అదేవిధంగా కులము మరియు ఉపకులాలు స్వచ్ఛత, కాలుష్యం యొక్క నిబంధనల ఆధారముగా ప్రజలకు ఒక ర్యాంక్ ఆర్డర్లో చేరుస్తూ ఉంటాయనేది కుల పద్ధతిలో గుర్రే తన అభిప్రాయాన్ని తెలియపరిచారు. భారతదేశంలోని బ్రాహ్మణులు ధర్మశాస్త్రాల వివరణ ద్వారా కుల శ్రేణులు మరియు ఆదేశాలు చట్టబద్ధం చేయటంలో కీలక పాత్ర పోషించారనేది గుర్రే అభిప్రాయపడ్డారు. అవి పవిత్ర సాంకేతికాల సంగ్రహముగా ఉన్నాయనేది కూడా తను భావించారన్నమాట. ఆ తర్వాత షెడ్యూల్ కులాల సమీకరణపై తన యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాము. గుర్రే ప్రకారము షెడ్యూల్ కులాలు అనే హిందూ పదము హిందూ కుల సిద్ధాంతం యొక్క 4 రెట్లు సమాజంలో ఇది 5వ క్రమానాన్ని అందించింది. భారతీయ కుల వ్యవస్థ సామాజిక దృగ్విషయంపై విస్తృతముగా వ్యాఖ్యానించబడినప్పటికీ షెడ్యూల్ కులాలు అంటరానితనము యొక్క ఆచారము మానవ చరిత్రలో అత్యంత అసహ్యకరమైనది మరియు బానిసత్వము మరియు జాతి అహంకారాన్ని కూడా అవమానించేలాగా కొనసాగుతుందని గుర్రే అభిప్రాయపడ్డారు. తర్వాత వృత్తిపరమైన లేదా ఆచార ఆధారమైన స్వచ్ఛత యొక్క ఆలోచనలు కులము పుట్టుకు కారణమని మరియు అంటరానితనము యొక్క ఆచారానికి కారణమైందని గుర్రే పేర్కొన్నారు. గుర్రే పశ్చిమ బెంగాల్లోని ఈ యొక్క సమశూద్రులను సూచిస్తున్నది. వీరి సామాజిక స్థానము 1951 జనాభా లెక్కల ప్రకారము 3,20,000 మంది కలిగి ఉంది. అంటరాని తరగతులను హిందూ సమాజంలో కలపాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమ్మేళనము ద్వారా గుర్రే అంటే అంటరాని వారి స్థితిని మార్చటము. దీనికోసం అతను 4 దశలను మనకి సూచించారు అధ్యయన పద్ధతుల్లో. తర్వాత ఆచారబద్ధమైన, ఇక్కడ స్వచ్ఛమైన మరియు అపవిత్రమైన కులాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర పరిపాలనా సంస్థ మరియు ప్రాంతీయ మరియు స్థానిక సంఘాల స్థాపన ద్వారా ఈ విప్లవాత్మకమైన పని సాధించాలని గుర్రే కోరుకున్నారన్నమాట. ఆ తర్వాత అంటరాని తరగతులను ఆధునిక సాంకేతిక శిక్షణ మరియు ఉపాధిని అందించడంతో పాటు హిందూ సమాజంలోని వారి సమ్మేళనానికి సులభతరం చేయాలని ఆయన మనకి అనేక విధాల సూచించారు. అంటరాని వారితో సహా అందరికీ సమానత్వము వాగ్దానము చేసి ఉత్తమ భారతీయ రాజ్యాంగంపై అతను గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారనేది అతని యొక్క అధ్యయన పద్ధతుల వల్ల మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. భారతదేశంలో కులానికి సంబంధించిన కొత్త పాత్రల గురించి అతను ఏ విధంగా చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాము. కులముపై గుర్రే చేసిన పనిలో కొన్ని ఆసక్తికరమైన ఊహాగానాలు ఉన్నాయి. అవి సరైనవని నిరూపించబడింది. మొదటిగా భారతీయ కులాలకు భారతీయ కులాలు పెంపొందించుకున్నాయని అతను అభ్యసన ప్రక్రియల్లో గుర్తించారనమాట. ఆ తర్వాత అతను అనేక రకాల పరిశోధన పద్ధతుల ద్వారా అనేక పద్ధతుల్లో ఈ యొక్క పద్ధతులను మనకి విపులంగా వివరీకరించారనేది చెప్పుకోవచ్చు. విద్య మరియు సంస్కరణవాదుల లక్ష్యాలను పెంపొందించు కోసము స్వచ్ఛందమైన సంఘము భారతదేశంలో నాడార్లు, రెడ్డిలు మరియు కమ్మలు, సారస్వత బ్రాహ్మణులు, మహారాష్ట్ర మరియు వైశ్యులు మరియు ఉత్తర భారతదేశంలో కాయస్సులు కొన్నిటిని పేర్కొనటానికి కుల సంఘాలను స్థాపించారు. ఆ తర్వాత ఈ యొక్క రజనీ కుటారి సంఘాలను విస్తృతంగా గుర్రే విశ్లేషించారు. ఈ యొక్క కుల సంఘాలను గుర్తించారు. రెండవది, గుర్రే మెరుగైన హక్కుల కోసము
వెనుకబడిన తరగతుల వివిధ ఆందోళనలను ప్రస్తావించారు. ఈ పోరాటాలు భారతీయ సమాజ సమగ్రతను దెబ్బతీస్తున్నట్లు కనిపించాయనేది అతను పేర్కొన్నారు. ఈ విధంగా కుల సంఘాల బహుళవాదంగా మారుతుందని, అంటే ప్రతి కులము దేశం యొక్క సంపదలో ఎక్కువ వాటా కోసము మరొక దానితో పోటీ పడుతూ ఉంటుందనేది గుర్రే తన యొక్క అధ్యయనంలో పేర్కొన్నారనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత భారతదేశంలో తెగల అధ్యయనానికి గుర్రే యొక్క పాత్ర గురించి మనము ఇప్పుడు చెప్పుకుందాం. గిరిజనులపై గుర్రే రచనలు సాధారణమైనవి మరియు నిర్దిష్టమైనవిగా చెప్పుకోవచ్చు. అతను భారతీయ తెగల చారిత్రాత్మక పరిపాలన మరియు సామాజిక కోణాలలో నివసించిన షెడ్యూలు తెగలపై సాధారణ రచనలు రాశారన్నమాట. అతను మహారాష్ట్రలోని కోలిస్ వంటి నిర్దిష్ట తెగలతో కూడా అనేక వ్యాసాలు రాశారు. భారతీయ తెగలు వెనుకబడిన హిందువులు లాంటి వారిని గుర్రే అభిప్రాయపడ్డారు. వారి వెనుకబాటుతనము హిందూ సమాజంలో వారి అసంపూర్ణ ఏకీకరణ కారణంగా ఉంటుందనేది పేర్కొన్నారు. దక్షిణ మధ్య భారతదేశంలో నివసించే సంతలు, బిల్లులు, గోండులు మొదలైన వారు దానికి ఉదాహరణలుగా గుర్రే చెప్పారు. గుర్రే ఈ తెగలలోని విభాగాలు హిందూ సమాజంలో సరిగ్గా ఏకీకృతము చేయబడినప్పటికీ చాలా పెద్ద విభాగాలు, నిజానికి వాటిలో ఎక్కువ భాగము చాలా ఈ యొక్క వదులుగా ఏకీకృతం చేయబడి ఉన్నాయనేది అధ్యయన ప్రక్రియలో తెలియపరిచారు. పరిస్థితులలో ఈ ప్రజల గురించి సరైన వివరణ మాత్రమే ఉంది. వారు హిందూ సమాజంలోని అసంపూర్ణంగా ఏకీకృత తరగతులని గుర్రేయ కోసము గిరిజన జీవితంలో హిందూ విలువల మరియు నిబంధనలు చేర్చడము, సానుకూల అభివృద్ధి, హిందూ సామాజిక సమూహాలలో సంబంధాలు పెరగటంలో గిరిజనులు కొన్ని హిందూ విలువలు మరియు జీవన శైలి నెమ్మదిగా గ్రహించి వచ్చారనే దృక్పథాన్ని వెలుగుచ్చారనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయంగా గుర్రే పేర్కొన్నారన్నమాట. ఆ తర్వాత షెడ్యూల్ తెగల సమీకరణపై గుర్రే యొక్క అభిప్రాయాలని మనము తెలుసుకుందాం. ఇక్కడ గుర్రే షెడ్యూల్ కులాలను కూడా విలీనం చేయాలని కోరుకున్నట్లే షెడ్యూల్ తెగలను హిందూ సమాజము మరియు రాజకీయాలలో పంపాలని కోరుకున్నారు. తర్వాత హిందువులతో పరిచయము వారి స్థితిని పెంచుతుందని తను భావించారు. మధ్య భారతదేశంలో గిరిజనులు హిందూకరణ ద్వారా ఏకీకృతం కావాలని అతను కోరుకున్నారన్నమాట. ఇక్కడ నాగాలు, మిజోలు మరియు ఖాసీలకి ఈ క్రైస్తవ మతము గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నందున మరియు ఈ తెగలలోని కొన్ని విభాగాలు హిందూ మతము మరియు బౌద్ధ మతాలకు స్వీకరించినందున ఈశాన్య తెగలు హిందూ మతము గుర్రే సమర్థించలేదనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత భారతదేశంలో గ్రామీణ పట్టణీకరణ గురించి గుర్రే అభిప్రాయాలను మనము తెలుసుకుందాము. ఇక్కడ గ్రామీణ పట్టణీకరణ ప్రక్రియపై ఆసక్తి కలిగి ఉన్నారు గుర్రే మొదటి నుంచి. భారతదేశంలో పట్టణీకరణ అనేది పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన సాధారణ పని కాదని అతను అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత గ్రామీణ లోతట్టు ప్రాంతంలో మార్కెట్ అవకాశాల నుంచి పట్టణ కేంద్రాలకు పెరుగుదల ఉదహరించారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ ఉత్పత్తులకి మార్కెటింగ్ సదుపాయాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మార్కెటింగ్ సదుపాయాల కోసము అంటే గ్రామీణ ప్రాంతాలకి దగ్గరలో ఉన్న పట్టణ ప్రాంతాలకి ఈ పట్టణీకరణ ప్రక్రియ జరుగుతూ ఉన్నదనేది గుర్రే అభిప్రాయపడ్డారుగా మనం చెప్పుకోవాలి. మొత్తానికి గ్రామీణ పట్టణీకరణకు గుర్రే యొక్క విధానము పట్టణవాదం యొక్క స్థానిక మూలాన్ని మనకు సూచిస్తూ ఉంటుంది. వలస రాజ్య కాలంలో మెట్రోపాలిటన్ కేంద్రాల ఈ యొక్క పెరుగుదల భారతీయ పట్టణ జీవితాన్ని మార్చేసిందనేది గుర్రే అభిప్రాయపడ్డారు. పట్టణాలు మరియు నగరాలు వ్యవసాయ ఉత్పత్తులు మరియు హస్తకళలు విక్రయ కేంద్రాలు కావు, కానీ అవి ప్రధాన తయారీ కేంద్రాలుగా మారాయి. అవి గ్రామీణ లోతట్టు ప్రాంతాల నుంచి ముడి పదార్థాలను ఉత్పత్తికి ఉపయోగించాయి.
మరియు పారిశ్రామిక ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్లుగా మార్చాయి. ఈ విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహానగరము ఆధిపత్యము చెలాయించిందనేది గుర్రే అభిప్రాయం ప్రకారము ఈ యొక్క గ్రామీణ పట్టణీకరణ పద్ధతుల ద్వారా మనం గ్రహించగలుగుతూ ఉన్నామనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన ప్రక్రియగా చెప్తూ ఉన్నాం అన్నమాట. గుర్రే తన జీవితం అంతా పచ్చదనంతో పాటు పట్టణ జీవితంలోని ప్రయత్నాలను పట్టణీకరణ అనే ఆలోచనలతో ఆక్రమించుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రాంతాల్లో మార్కెట్ అవసరము, పట్టణ కేంద్రాల పెరుగుదల, ఈ యొక్క మరియు మిగులు మార్పిడి చేసుకోవటానికి వ్యవసాయ అభివృద్ధి మరిన్ని మార్కెట్ల అవసరం అనేది కూడా తెలియపరిచారు. అంటే మిగులు ఉత్పత్తి మనము ఎక్కడ అమ్ముకోగలుగుతామో గ్రామీణ ప్రాంతంలో ఈ యొక్క మార్కెట్ వ్యవస్థ ఉండదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాలకి అనుగుణంగా అంటే దగ్గరలో ఉన్న పట్టణ ప్రాంతాలని పట్టణీకరణ కనుక చేసినట్లయితే ఈ యొక్క మిగులు ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి వీలవుతుంది అనేది ఈ యొక్క గుర్రే అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. పట్టణ కేంద్రాలు భూస్వామ్య పోషణపై ఆధారపడి ఉన్నాయి. వీటిలో పట్టు వస్త్రాలు, ఆభరణాలు, లోహ కళాఖండాలు, ఆయుధాలు మొదలైన వాటికి డిమాండ్ ఉంటూ ఉండేదన్నమాట. ఇది బెనారస్, కాంచీపురము, జైపూరు, మొరాదాబాదు మొదలైన పట్టణ కేంద్రాల వృద్ధికి దారితీస్తూ ఉంటుందనేది గుర్రే అభిప్రాయపడ్డారు. గ్రామీణ పట్టణీకరణ గుర్రే యొక్క విధానము పట్టణవాదము యొక్క స్థానిక మూలాల్ని ప్రతిబింబిస్తుందని మనము చెప్పవచ్చు అన్నమాట. తర్వాత ఇక వ్యవసాయంపై ఉత్పత్తులు మరియు హస్తకళల విక్రయ కేంద్రాలు కావు, కానీ అవి ప్రధాన తయారీ కేంద్రాలుగా మారుతూ ఉంటాయనేది అభిప్రాయపడ్డారు. ఈ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాలను ముడి సరుకుల ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాయి. ఈ యొక్క గ్రామ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యము చెలాయించడానికి మెట్రోపాలిటన్ ఆర్థిక వ్యవస్థ ఉద్భవించిందని, అందువల్ల పట్టణీకరణ మునుపటి నమూనాకు భిన్నంగా గ్రామీణ లోతట్టు ప్రాంతంలోని ప్రవేశించడానికి ప్రారంభించిందనేది గుర్రే అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఉన్నత విద్య, పరిశోధన, న్యాయ వ్యవస్థ, ఆరోగ్య సేవలు, ముద్రణ మరియు వినోద మాధ్యమాల యొక్క పెద్ద సముదాయాల్లో కూడిన పెద్ద నగరము ఈ యొక్క సాంస్కృతిక అభివృద్ధికి ఉపయోగపడే మనకి పద్ధతిగా తయారవుతూ ఉన్నాయి నగరాలనే దృక్పథాన్ని గుర్రే మనకి తెలియపరిచారు. ఇక్కడ తగినంత తాగునీటి సరఫరా మరియు మానవ రద్దీ, ట్రాఫిక్ రద్దీ, ప్రజా వాహనాల నియంత్రణ, నగరాలలో రైల్వే రవాణా అసమర్థత వంటి సమస్యలను పరిష్కరించాలనేది గుర్రే సూచించారన్నమాట. తర్వాత చెట్ల కోత, ధ్వని కాలుష్యము, విచక్షణారహితంగా చెట్లను నరికివేత మరియు పాదచారుల దుస్థితి, ప్రకృతి. గుర్రే మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఒక గ్రామంలో సామాజిక నిర్మాణం యొక్క కొనసాగింపును హైలైట్ చేయడానికి అధ్యయనం చేసి అనేక రకాల పైన మనం చెప్పిన పద్ధతులన్నీ కూడా పేర్కొన్నారనమాట. లోనిక్ అనే ఈ గ్రామాన్ని 1819లో బ్రిటిష్ అధికారి అధ్యయనం చేశారు. అతను దాన్ని సాధారణ ఆకృతి, ఆర్థిక మౌలిక సదుపాయాలు, కుల కూర్పు, మార్కెట్ లావాదేవీలు మరియు రాజకీయ మరియు మతపరమైన వైఖరిని మనము యొక్క లోనిక్ అనే మహాశయుడు తన అభిప్రాయాన్ని వెలిపించారు. 1957లో గుర్రే ఆ గ్రామాన్ని పునఃసంస్కరించి గ్రామ జనాభా, ఆర్థిక మరియు సామాజిక కోణాల్లో ఎటువంటి దూరదృష్టి తేడాలను కనిపించలేదు. అంతేకాకుండా గ్రామం యొక్క లేఅవుట్ ఒక వచనంలో నిర్దేశించి నమూనాను అనుగుణంగా ఉందని అతను కనుగొన్నారు అనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక గ్రామాన్ని తన యొక్క అధ్యయన ప్రక్రియలో ఎంతో యొక్క లోటుపాట్లను, ఆ గ్రామం యొక్క అభివృద్ధి ప్రక్రియను మనకి తెలియపరిచారు. ఈ యొక్క తర్వాత మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో గ్రామీణ పట్టణీకరణపై గుర్రే కేంద్ర ఆలోచనలపై ఉపవిభాగంలో అనేక సూచనలు చేశారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత భారతదేశంలో మత విశ్వాసాలు మరియు పద్ధతుల మీద గుర్రే అనేక రకాల పరిశోధనలు చేశారు. ఎందుకంటే తన చిన్నతనం నుంచి కూడా
సంస్కృతంలో ఉన్న అనేక గ్రంథాలు చదివి అనేక రకాల విషయాలను అవగాహన చేసుకొని మత విశ్వాసాల మీద భారతదేశంలో ఉన్న పద్ధతులని గుర్రే అనేక రూపాల్లో మనకు నూతన విషయాలు తెలియపరిచారనేది మనం చెప్పుకోవచ్చు. భారతీయ మత విశ్వాసాల అధ్యయనానికి ఇతను ప్రముఖ పాత్ర వేశారు. పురాతన భారతదేశము ఈజిప్టు మరియు బాబిలోనియాలోని మతపరమైన అసృహ దేవాలయాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నదని అతను వాదించారు. భారతీయ మరి ఈజిప్టు యొక్క పూజా విధానాలు మరియు ఆలయ నిర్మాణాల మధ్య సారూప్యతలు ఉన్నాయనేది తను పరిశోధనలో మనకు తెలియపరిచారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. భారతదేశంలోని విభిన్న జాతులు సమూహాలు ఈ దేవతల చుట్టూ ఒక మతపరమైన సముదాయంలో విలీనం చేయబడ్డాయనేది గుర్రే గృహించారు. భారతదేశంలో జనాదరణ పొందిన ఆరాధన వ్యాప్తికి తరచుగా రాజకీయ లేదా ప్రజా పోషణ ఆధారముగా ఉన్నదనేది మరి బీజీ వంటి జాతీయవాదుల కృషి వల్ల ఈ మహారాష్ట్రలో గణేష్ ఉత్సవము మరియు బెంగాల్లో దుర్గా ఉత్సవాలు ప్రజాదరణ పొందాయనేది గుర్రే తన యొక్క పరిశోధన పద్ధతుల్లో మనకు తెలియపరిచారు. తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్ 21వ శతాబ్దం ప్రారంభంలో కూడా ఈ పండుగలు కొన్ని రాజకీయ ప్రాధాన్యతని నిలుపుకున్నాయనేది తన పరిశోధన పద్ధతుల వల్ల గుర్రే మనకు తెలియపరిచారు. భారతీయ సాంప్రదాయాలలో సాధువుల పాత్ర గురించి కూడా గుర్రే అనేక రూపాలలో మనకి తెలియపరిచారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమ రచనలలో భారతీయ సాధువులు గుర్రే 1953లో భారతదేశము పరిత్యాగం యొక్క విరుద్ధమైన స్వభావాన్ని విశదీకరించారు. భారతీయ సంస్కృతిలో సాధు లేదా సన్యాసిని అన్ని కుల నియమాలు, సామాజిక సాంప్రదాయాలు మొదలైన వాటి నుంచి వేరు చేయడానికి వాస్తవానికి అతను సమాజం యొక్క లేత వెలుపల ఉన్నాడు అనేది ఇక్కడ అభిప్రాయపడ్డారు. శైవుల మధ్య ఛేదించే మార్గంలోని ప్రవేశించే వ్యక్తిని మార్క్ అంత్యక్రియలను నిర్వచించడము సాధారణ ఆచారంగా అప్పుడు ఉండేదన్నమాట. అతను సమాజానికి చనిపోయాడు కానీ ఆధ్యాత్మిక పరంగా పునర్జన్మ అని అర్థంగా భావించారు. అయినప్పటికీ 8వ శతాబ్దపు సంస్కర్త అయిన శంకరుని కాలం నుంచి హిందూ సమాజము ఎక్కువ లేదా తక్కువ సాధువులచే మార్గనిర్దేశము చేయబడిందనేది గుర్రే గ్రహించారు. ఈ సాధువులు వ్యక్తిగత సన్యాసులు కాదు. వాటిలో ఎక్కువ భాగము విలక్షణమైన సాంప్రదాయాలను కలిగి ఉన్న సన్యాసుల క్రమంలో నిర్వహించబడుతూ ఉంటాయి. భారతదేశంలో సన్యాసులు సంస్థలు బౌద్ధ మతము మరియు జైన మతము యొక్క ఉత్పత్తి. శంకరుడు దానికి హిందూ మతంలోకి ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతులని శంకరుడు హిందూ మతంలోకి ప్రవేశపెట్టాడనేది గుర్రే తన యొక్క పరిశోధనా పద్ధతుల్లో విడమర్చి మనకు చెప్పారు. ఆ తర్వాత భారతీయ చజకులు మతపరమైన వివాదాలు మధ్యవర్తులుగా వ్యవహరించారనేది, మత గ్రంథాలు అభ్యసనానికి ప్రోత్సహించారని మరియు బాహ్య దాడులకు వ్యతిరేకంగా మతాన్ని కూడా సమర్థించారు. కాబట్టి త్యజించటము అనేది హిందూ సమాజంలో నిర్మాణాత్మకమైన శక్తిగా ఉంది. గుర్రే సాధువులలోని వివిధ సమూహాలను వివరముగా పరిగణించారు. వాటితో ముఖ్యమైనవి శైవ దశమిన్లు. అక్షరాల అర్థమది 10 ఆజ్ఞలు అని అర్థం అన్నమాట. మరియు వైష్ణవ బైరాగులు. ఈ 2 సమూహాలలో నాగ అంటే మిలిటెంట్ నగ్న సన్యాసులు బృందాలు కూడా ఉండేవి అనేది తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వీటిని బకిం చంద్ర చటర్జీ యొక్క బెంగాలీ నవల ఆనంద మఠము శైవ సన్యాసుల సమూహం యొక్క కథను మనకి విపులంగా వివరిస్తూ ఉంటది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటము వీరు చేశారు. వారు నిస్సందేహముగా బ్రిటిష్ చేతిలో ఓడిపోయారు. అయితే వారు హిందూ మతము పట్ల దృఢమైన నిబద్ధతను ఈ యొక్క పోరాటంలో
వెల్లడించారనేది మనం గుర్తించాలి. తర్వాత కుంభమేళాలో పెద్ద ఎత్తున సమావేశమైన ఈ సాధువులు భారతదేశం యొక్క సూక్ష్మ రూపంగా మనము గ్రహించాలి. వారు విభిన్న ప్రాంతాల నుంచి వచ్చారు, వివిధ భాషలు మాట్లాడేవారు, కానీ సాధారణంగా మతపరమైన క్షమాలను చెందినవారు. సన్యాసము గుర్రే ప్రకారము గతములో అవశేషాలు కాదు, కానీ హిందూ మతం యొక్క ప్రస్తుత అభ్యాసాలలో ముఖ్యమైన అంశముగా మనం చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో సుప్రసిద్ధ సన్యాసులు వివేకానందుడు, దయానంద్ సరస్వతి మరియు శ్రీ అరవిందో హిందూ మత అభివృద్ధికి ఎంత కృషి చేశారో మనం అందరం కూడా గ్రహిస్తూ ఉన్నాం. తర్వాత భారతీయుల యొక్క కళలు మరియు వాస్తుశిల్పంపై గుర్రే యొక్క అభిప్రాయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుర్రే సంస్కృతం మీద విపరీతమైన పట్టుదల కలిగి ఉండటం వల్ల అనేక రకాల భారతీయ కళలను అనేక రకాల కోణాలలో పరిశీలించి మనకి అనేక రూపాలలో మనకి ఎంతో విస్తృతంగా తెలియపరిచారనడానికి మనము ప్రముఖంగా పేర్కొనవచ్చు. గుర్రే భారతీయ కళలపై కూడా ఆసక్తి చిన్నప్పటి నుంచి కలిగి ఉండేవారు. ఎందుకని వారి ఇంట్లో ఎక్కువ కూడా మతపరమైన కార్యకలాపాలు జరుగుతూ ఉండేవి. అనేక రకాల సాంస్కృతిక పద్ధతుల్ని నిర్వహిస్తూ ఉండేవారు. కాబట్టి కళలపై అతను ఒక ప్రముఖమైన పాత్రను కలిగి ఉండేవారు అనేది మనం చెప్పుకోవచ్చు. అతని ప్రకారము హిందూ, జైన మరియు బౌద్ధ కళాత్మక స్మారక చిహ్నాలు సాధారణ అంశాలను మనకి పంచుతూ ఉంటాయి. దీనికి విరుద్ధంగా హిందూ మరియు ముస్లిం స్మారక చిహ్నాలు వైవిధ్యము విలువల వ్యవస్థలతో నిర్మించబడుతూ ఉంటాయి. ఈ యొక్క హిందూ ముస్లిం యొక్క స్మారక చిహ్నాలు కూడా అనేక రూపాలతో నిర్మించబడుతూ ఉంటాయి. భారతీయ దేవాలయాలు స్వదేశీయ స్ఫూర్తితో నిలిచాయి. వేదాలు, ఇతిహాసాలు మరియు పురాణాలు వారికి ప్రసిద్ధ ఇతివృత్తాలనే అందించాయి. కానీ ముస్లిం కళ పర్షియన్ లేదా అరబిక్ మరియు ఈ నేలలపై మూలాలు లేవు. అయినా భారతదేశంలోని ముస్లిం స్మారక చిహ్నాలు సంశ్లేషణకు ప్రాతినిధ్యము వహిస్తాయనే అభిప్రాయము అతను ఏకీభవించలేదు. ఈ ముస్లిం భవనాలలో హిందూ అంశాలు అలంకారప్రాయంగా ఉన్నాయనేది గుర్రే తన యొక్క పరిశోధనలో గ్రహించారు. ఆ తర్వాత దీనికి విరుద్ధముగా ముస్లిం పాలకులు రాజస్థాన్ పై రాజకీయ నియంత్రణ ఉన్నప్పటికీ రాజపుట్ వాస్తుశిల్పము హిందూ ఆదర్శాలను తన నిబద్ధతను నిలుపుతుందనేది గుర్రే తెలుసుకున్నారన్నమాట. గుర్రే పురాతన కాలం నుంచి నేటి వరకు భారతదేశంలోని దుస్తులను గుర్తించారు. అంటే మనం వాడుతూ ఉన్న దుస్తులను పరిశోధనా పద్ధతుల్లో విశ్లేషించారు. అతను హిందూ, బౌద్ధ మరియు జైన కళాత్మక రచనలను, వాస్తుశిల్పము మరియు శిల్పము, యుగ యుగాలుగా వేషధారణలపై వైవిధ్యాలను అనేక రకాలుగా పరిశీలించి డ్రెస్సింగ్ ప్యాటర్న్ మీద కూడా అనేక అధ్యయన ప్రక్రియలను, అభ్యాసాలను మనకి రాసి చూపించారు. తర్వాత ఈ రాధా కమల్ ముఖర్జీ ముందు గుర్తించినట్లుగా భారతీయ కళలపై అనేక వ్యాసాలను రాశారు. అయితే కళల పట్ల అతని విధానములో తేడా ఉందనేది మనం గుర్తుంచుకోవాలి. శతాబ్దాలుగా వృద్ధి చెందిన నాగరికత యొక్క విలువలు, ప్రమాణాలు మరియు ఆదర్శాలు వాహనముగా ముఖర్జీ దీన్ని మనకి చూశారు. గుర్రే దీనికి విరుద్ధముగా కళలను ప్రత్యేకముగా హిందూ కాన్ఫిగరేషన్గా చూశారన్నమాట. రాజపుత్ వాస్తుశిల్పము హిందూ విశ్వాసాన్ని దాని సొంత వీధిలో నొక్కి చెప్పిందని గుర్రే వివరించారు. ముఖర్జీ కళాత్మక కార్యకలాపాల యొక్క
అదే దృగ్విషయానికి కొంత భిన్నంగా గుర్రే మనకి చూశారు. రాజపుత్ స్మారక కట్టడాలను నిర్మించడంలో ఉత్సాహంగా నిమగ్నమై ఉన్నారని, అవి తమ కళాత్మక వారసత్వంగా నిలుస్తాయని వారు విశ్వసించారనేది గుర్రే అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ముస్లిం అధిపతుల్లో వారి నిరంతర యుద్ధాలు ఉన్నప్పటికీ వారు తమ వనరులను, కళలను పోషించడానికి ఎక్కువ ముస్లిం రాజులు ఎక్కువ ఈ యొక్క నిధులను వినియోగించారనేది కూడా గుర్రే తన అభిప్రాయాలని మనకు తెలియపరిచారు. ఆ తర్వాత హిందూ ముస్లిం సంబంధాలపై గుర్రే తన అభిప్రాయాలను చాలా చక్కగా వివరించారనేది మనం చెప్పుకోవచ్చు. గుర్రే యొక్క హిందూ అనుకూల వైఖరి భారతదేశంలో దాదాపు 7 శతాబ్దాల ఇస్లామిక్ పాలనలో ఏర్పడిన సంఘర్షణలపై ఆధారపడిందని చెప్పారు. బలవంతంగా మత మార్పిడులు, ప్రార్థనా స్థలాల ధ్వంసము మొదలైనవి హిందూ మనస్తత్వాన్ని దెబ్బతీశాయనటంలో సందేహం లేదని నిర్భయంగా చెప్పారు. గుర్రే అభిప్రాయాలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తే ముస్లిం పాలకులు దోపిడీ చర్యలకు ఖురాన్లో ఎలాంటి ఆమోదం లేదని అక్కడ జోడించటము అవసరం. ఇస్లాం హింస సమర్థించదు. ఏది జరిగిందంటే విశ్వాసం పట్ల నిబద్ధత కంటే రాజకీయ ప్రయోజనమే అనేది మనం గుర్తుంచుకోవాలి. ముస్లిం పాలకులు తమ ప్రజలపై బలవంతంగా ప్రయోగించేలాగా చేసింది. అంతేకాకుండా హిందూ ముస్లిం పరస్పర చర్యలు సాంస్కృతికంగా, ఉత్పాదకంగా మరియు సామాజిక ప్రయోజనకరంగా ఉన్నాయి. సూఫీవాదము భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రేరేపించింది. హిందూ సాహిత్యము, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతము మరియు భాగస్వామ్య జీవన శైలి యొక్క పెరుగుదల ఇస్లామిక్ పాలన సానుకూల వైఖరి ఉందని మనకి చూయించిందనేది గుర్రే అభిప్రాయపడ్డారు. మతపరమైన ఉద్రిక్తతలు వాస్తవానికి వలస పాలన యొక్క ఉత్పత్తి. 1857లో తిరుగుబాటు తర్వాత భారతీయ సమాజాన్ని ముఖ్యంగా హిందూ మరియు ముస్లింల విభజించడము బ్రిటిష్ వారి రాజకీయ వ్యూహ్యంగా మనము తెలుసుకోవాలి. తద్వారా వారు ఐక్య శక్తిగా పోరాడలేదు. ప్రయోజనాల వైరుధ్యం కారణంగా పట్టణవాదము విస్తరించటము ద్వారా మతతత్వం కూడా పూరించింది అనేది గుర్రే అభిప్రాయపడ్డారు. ఎక్కువగా మతపరమైన అల్లర్లు భారతదేశంలో పట్టణ కేంద్రాలపై రాజకీయ మరియు ఆర్థిక కారణాల వల్ల దాదాపు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉన్నాయనేది గుర్రే అభిప్రాయపడ్డారు. తర్వాత మతం యొక్క గుర్రే రచనలు అతని జీవిత కాలంలో జరిగిన అవంతరాలపై దృష్టి సారించాయి. వాస్తవానికి బ్రిటిష్ పూర్వకాలంలో 2 వర్గాల మధ్య నుంచి సహకారం ఉండేది అనేది అనేక యొక్క పరిశోధన పద్ధతుల వల్ల గుర్రే తన యొక్క పరిశోధనల ద్వారా ఏర్పరచుకున్నారు. అయినా ముస్లిం హిందువుల యొక్క పద్ధతుల్లో చాలా సామరస్యపూర్వకమైన వాతావరణం ఏర్పడిందనే దృక్పథాన్ని గుర్రే అభిప్రాయపడ్డారనేది మనము తెలుసుకోవాల్సిన విషయంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సంస్కృతము మీద పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని ఏర్పరచుకొని గుర్రే మన భారతీయ కళలు, మతాలు, కులము, బంధుత్వము, కులము యొక్క కొత్త పాత్రలు, గిరిజనుల యొక్క అధ్యయనము, గ్రామీణ పట్టణీకరణము, మతపరమైన నమ్మకాలు, పద్ధతులపై యొక్క ఆలోచన విధానాలు, సాధువుల యొక్క ఆహార పద్ధతులు, డ్రెస్సింగ్ ప్యాటర్న్, కళ, ఆర్కిటెక్చర్ వంటి పద్ధతులు, హిందూ ముస్లిం యొక్క సంబంధాలు, తర్వాత ఈ యొక్క తెగలు, బిల్లులు, గోండులు, సంతల యొక్క పద్ధతులు, మిగులు ఆహార ధాన్యం యొక్క పంపిణీ, పట్టణీకరణ, అనేక రకాల పద్ధతుల్లో గుర్రే మన యొక్క సామాజిక శాస్త్ర పితామహుడుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అనేక రకాల అంటే భారతీయ సామాజిక శాస్త్ర పితామహుడుగా గుర్రే అన్ని కోణాలను, సమాజంలో ఉన్న అన్ని కోణాలని టచ్ చేశారనమాట. అన్ని రకాల దృక్పథాలను అతని నిశీతంగా పరిశీలించి అధ్యయనం చేసి సామాజిక శాస్త్రం మీద పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అనడానికి ఇతని యొక్క పరిశోధన పద్ధతులు మనము గ్రహించినట్లయితే తెలుస్తూ ఉంటుంది. ఇతను కులము, తెగ,
బంధుత్వము, సంస్కృతి, నాగరికత, మతము, సంఘర్షణ, సమైక్యతవాదము, సమాజ శాస్త్రము, కుటుంబము, వివాహము, అనేక రకాల పద్ధతులలో మనకి ఇది పరిశోధన పద్ధతులు చేసి కాస్ట్ అండ్ రేస్ ఆఫ్ ఇండియా అనే ఒక ప్రముఖ పుస్తకాన్ని ఇది ప్రచురించి మన యొక్క పద్ధతులని, భారతీయ తాత్విక విచారాన్ని మనకి తెలియపరిచారు. ఈ విధంగా గుర్రే మనకి ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్ లో ఒక ప్రముఖ పాత్ర వహించాడనేది చెప్పుకోవచ్చు. నమస్తే.